100 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఏర్పడనున్న 2 రాజయోగాలు. ఈ 3 రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే. వేద గ్రంథాల ప్రకారం గ్రహాల సంచారం జాతకంపై ప్రభావం చూపిస్తుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి గ్రహాలు ప్రవేశించినప్పుడు యోగాలు ఏర్పడతాయి. ఈ సమయంలో కొన్ని రాశులకు అదృష్టాన్ని, మరికొన్ని రాశులకు కష్టాలను తీసుకుని వస్తాయి. ఏప్రిల్ 2, 2024న మేషరాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 9, 2024న బుధుడు మేషరాశిలో తిరోగమనం చేసి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మీనరాశిలో శుక్రుడు, సూర్యుడు సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశిలో శుక్రుడు, బుధుడు కలయిక లక్ష్మీ నారాయణ యోగాన్ని సూచిస్తుంది. అదే విధంగా రవి, బుధుడు కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తాయట. ముఖ్యంగా 3 రాశులకు చెందిన వ్యక్తులకు అద్భుత ప్రయోజనాలు తెస్తాయట. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం. వృషభ రాశి. మీనరాశిలో ఏర్పడనున్న లక్ష్మీ నారాయణ బుధాదిత్య రాజయోగం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తెస్తాయట. ఈ 2 రాజయోగాలు ఈ రాశిలో లాభస్థానమైన 11వ ఇంట ఏర్పడుతున్నాయి. దీంతో వీరికి అనేక అద్భుత ప్రయోజనాలు కలుగనున్నాయి. పలు ఆదాయ మార్గాల ద్వారా ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. మీన రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు లక్ష్మీ నారాయణ, బుధాదిత్య రాజ్యయోగాల వల్ల పట్టిందల్లా బంగారమే. ఈ యోగాలతో ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు, స్టూడెంట్స్ తమ కెరీర్లో అద్భుత విజయాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న యువతీ యువకులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. సింహరాశి. లక్ష్మీ నారాయణ, బుధాదిత్య 2 రాజయోగాల వలన ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఇవ్వనున్నాయి. ఈ రాజయోగం వలన వీరు కోరికలు నెరవేరే అవకాశాలున్నాయి. అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో ఎన్నో అనుకూల పరిస్థితులతో ఆర్థికంగా ఊహించని లాభాలను అందుకోనున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వీరు కెరీర్లో ముందుకు వెళ్లారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.